అన్నారు. అయితే ప్రయాసకు తగిన ఫలితాన్ని కొంతమంది చూస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఆ ప్రయాస సరిగా పడక దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది ప్రయాసపడతారు, చివరికి ఫలితంలో నష్టం వచ్చిందని కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అంత ప్రయాస, కొంతమంది అంటారు అంతగా నేను సరిగా ప్రయాస పడలేదు కాబట్టే ఈ నష్టపోయాను అంటారు. కొంతమంది చూస్తే చాలా ప్రయాస పడినాను కానీ అయినా నష్టం వచ్చిందంటారు. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారని, చాలామంది భారాన్ని మోస్తున్నారని, అయితే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అని ప్రభు మాట్లాడుతున్నాడు. సమస్తమైనటువంటి జనులు, ఆ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ అనేక భాషలు, అది అనేక భాషలలో కూడా బైబిల్ తర్జుమా చేయబడింది. అనేక భాషలలో కూడా ఈ బైబిల్ ఉంది. అయితే ప్రజలందరితో దేవుని మాట ఏంటంటే ప్రయాసపడుతున్నారు కదా, అయితే భారం మోసుకొని పోతున్నారు కదా, ఎంతో భారం భుజానికి వేసుకొని ఉన్నారు కదా. అయితే సమస్త జనులకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే భారం మోసుకుని పోతున్నటువంటి ప్రజల్ని ప్రభు దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మనకు దేవుడు విశ్రాంతి ఇవ్వడం కోసము దేవుని యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అది ఎలా అంటే, దేవుడు ఆయన మనిషి కాదు ప్రియులారా, మన భారాన్ని ఆయన తొలగించగలిగిన వాడు. అంటే మనుషుల భారాన్ని ఆయన మాత్రమే తీసివేయగలిగిన వాడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని కూడా ఆయనకు పేరుంది ప్రియులారా. అంటే మన భారాన్ని ఆయన మోయడం కోసమే వచ్చాడు. అంటే మన భారాన్ని ఆయన భుజానికి ఎత్తుకుంటాడు. ఈ రోజులలో చాలామంది బరువును మోస్తూ ఉంటారు. ఎవరైనా బరువుతో లగేజ్ వేసుకొని వస్తూ ఉన్నారు అనుకోని మన బంధువులు, మనం వెళ్ళాం, రెండు చేతులలో 2 కటిల్ బ్యాగులు తీసుకొని వస్తూ ఉంటే మనము ఏం బరువు లేకుండా వేస్తూ ఉంటే అట్లా చూస్తూ ఉంటామా? పరిగెత్తున పోయి ఏం చేస్తాం, ఒక బ్యాగును మనం చేత్తోని మోయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎదురుగా ఉన్నటువంటి సాటి మనిషికే మనం సహాయం చేయగలిచాం. ఎందుకంటే ఎవరైనా బరువుతో మోయలేకపోతా ఉన్నారనుకో, అరే ఈ కాసేపు నేను మోసుకున్నతే అని మనం మోసే ప్రయత్నం చేస్తాం. అంటే సాటి మనిషికి మనం సాయం చేస్తాం. అంటే మన దేవుడు కూడా ఆయన రూపంలో మనం ఉన్నాం కాబట్టి, మనం భారం మోయలేక ముందుకు పోతున్నాం కాబట్టి మన భారాన్ని అంతా కూడా ఆయన భుజాల మీదకి వేసుకొని ఆయన మోయడానికి సిద్ధపడతాం. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వెళ్తారో వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, అంటే మీ భారాన్ని నేను తొలగిస్తాను. అక్కడే దేవుడు అన్నాడు. దేవుడు ఎవరంట? నేను సాత్వికుడును అంటున్నాడు, దీన మనసు గలవాడును అంటున్నాడు. ఈరోజు దీన మనసు కలిగినటువంటి దేవుని యొద్దకు మనం రావాలి. ఆయన యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఎటువంటి దీన మనసు ఉందో మనకు కూడా ఆ మనసుని ఇస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ మనసు లేదు పిల్లలు. కఠినమైనపోయిన మనసు ఉంది, క్రూరాతి క్రూరంగా జీవించే మనసు ఉంది, పొరుగు వారిని ప్రేమ లేని తత్వంతో జీవిస్తున్న మనసు కలిగి ఉన్నారు. అయితే నా ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన భారాన్ని ఆయన మీద మోయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు కూడా సమస్త జనులకు ప్రభువు సెలవిచ్చే మాట ఏంటంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అంటున్నాడు. ఈ రోజులలో ఆయన కాడి ఎత్తుకునేవారిగా, ఆయన యొద్ద మనం నేర్చుకునేవారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఏలయనగా నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నది. ఈరోజు ఎద్దులకు 2 ఆవల్ల ఈ వల్ల కాడి మనం భుజానేస్తారు, మోసుకొని పోతూ ఉంటాయి. మోసుకొని పోతూ ఉంటే ముందుగా పోవాలని ఏదైతే చూస్తూ ఉంటుందో దానికి కొంచెం బరువు తక్కువగా ఉంటుంది. మీరు అది గమనించారండి. ఏది ముందుగా లేదా మనం ఏదైనా ఒకవేళ బరువు ఏదైనా మోయవలసి వచ్చి సిరకు వల్ల పట్టుకుని ఉంటే, ఒకవేళ మధ్యాహ్నం లగేజ్ పెట్టి ఆవల్ల ఏమైనా కర్ర పెట్టి పట్టుకుంటే, ఇద్దరు ఎత్తుకొని పోతూ ఉంటే ఎవరు కొంచెము
తక్కువగా ఉంటారో లేదా కొంచెం కిందికి పట్టుకొని ఉంటారో బ్యాలెన్స్, వారికి ఎక్కువ బరువు పడతాయి. ఎవరు కొంచెం హైట్గా ఎత్తుగా పట్టుకొని ఉంటే వారికి బరువు తక్కువగా ఉంటుంది. ఇది గమనించినట్టే ఇద్దరు పట్టుకొని పోతున్న లగేజ్ ఏదైనా చూస్తే. ఈరోజు మన ప్రభు కూడా ఏం చేస్తాడంటే మనకు తేలికగా అయ్యేటట్టుగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మనకు తేలిక కావడానికి కారణం ఏంటంటే బరువంతా ఆయన మీద వేసి ఊరికే ఆయన కాడి మన మీద వేస్తాడంతే. అది ఆయన కాడి ఎట్లా ఉంటుందంట, సులువుగాను భారము తేలికగా ఉండేటట్లుగా మనకు చేస్తాడు, తేలిక పరుస్తాడు. అంటే బరువైనది ఆయన ఎత్తుకుంటాడు, మనకు తేలికైనదిగా ఆయన చేస్తాడు. ఈరోజు చాలామంది కూడా తన బరువు వాళ్ళే మోస్తున్నారు కానీ ఈరోజు చాలామంది ఆయన మీద వేయటం లేదు. నేను ఇలా ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసాట ఆటో ఆయన ఆపాడంట, పెద్ద ట్రావెల్ బండి. ఆటో ఆపి ఒక ఆయన గడ్డి మోపు ఎత్తుకొని పోతా ఉంటే, పెద్ద గడ్డి మోపు బరువైంది ఎత్తుకొని పోతా ఉంటే ప్రేమతో ఆపి ఎక్కి కూర్చో అని చెప్పాడంట. అది బరుగుల ఆటో పోతా ఉంది, వెనక ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కడ దిగాలంటే పలానా వచ్చే ముందు ఊరే అన్నాడంట. పొలం నుండి గడ్డి మోపు ఎత్తుకొని వస్తుంటే, సరే ఇంత బరువైంది ఎత్తుకొని వస్తున్నాడు, కనీసం సాటి మనిషికి సాయం చేద్దామని ఆటో ఎక్కించుకొని కూర్చుంటే వెనక కూర్చున్నాడు. ఇక్కడ ఆపాడంటే ఆపినాడు. దిగేటప్పటికి చూస్తే నెత్తిన మోపుతోనే దిగినాడంట. ఏంటి నువ్వు ఎక్కినావు కదా, ఎక్కిన కారణం ఆటోలో బరువు పెట్టలేదా అంటే ఆటోకు బరువు అవుతుంది. చూసారా, నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడట, కానీ ఏమాత్రం కూడా బరువు దించి ఆటోలో పెట్టలేదు. మోపు నెత్తిన పెట్టుకొని ఉన్న మనిషి ఎలా ఉండాలి, ఆటోలో పెట్టుకోవాలి కదండి. ఆటో ఆపింది ఎందుకు, బరువుతో ఉన్నాడు, ఆ ఊరు ఎట్లా పోతున్నా అని ఎక్కించుకున్నాడు. కానీ ఆటోలో కూర్చున్న వ్యక్తి అలా చూస్తే ఆశ్చర్యపోయాడంట. చూడు ఎంత అమాయకంగా ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా ప్రభు దగ్గరకు వస్తున్నారు, నీ భారమంతా నా మీదేయండి అని ప్రభు ప్రకటిస్తూ ఉంటుంటే ప్రభు దగ్గరకు వస్తారు భారంతో. కానీ నా బాధ ఇది, నా సమస్య ఇదయ్యా, ఇది నా పరిస్థితి అని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోవట్లే. ఎట్లా వస్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన యుద్ధకు వస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా తమ బాధలు తన భారం ప్రభు మీద వేయకుండా ఉన్నారండి. ఈరోజు ప్రభు మాట సెలవిస్తుంది, ఆయన కాడి సులువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నాం. ఈరోజు మనస్సులలో చాలా భారంతో నింపబడిన వారు చాలామంది ఉన్నారు. హృదయాలలో చాలా భారంతో నింపబడిన వారు. ఏమంతా ఎట్లా ఉన్నావంటే నీకు ఏం తెలుసు నా బాధ అంటారు. నా బాధ, నా శ్రమ, నీ కష్టం నీకు ఏం తెలుసు, ఎంత ఒత్తిడి ఉంటుంది నీకు తెలుసా అంటారు. ఇలా ఎంత టెన్షన్ ఉంటుంది నీకు తెలుసా అంటారు ఎదుటి మనిషి. అయితే ప్రభు అంటున్నాడు, నీ సమస్త భారము అంతా కూడా ఆయన మీద వేస్తే నేను తేలిక. మనసులో చాలామంది భారంతో ఉంటారు. మనసులో ఉన్న భారం తొలగిపోవాలంటే ప్రభు దగ్గర ఒక 5 నిమిషాలు మోకరించి ఆ సమస్య ఏదో ప్రభు అప్పచెప్పి ఇక పక్కకు వచ్చేస్తే ఆయన 5 నిమిషాలలో ఆయన ఫ్రీ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న లాజిక్ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన సెల్ ఫోన్లో అయినా కూడా అన్నీ మనం ఏమేమో అంత వర్క్ చేస్తూ ఉంటాం, కంప్యూటర్లో కూడా అంత వర్క్ చేస్తూ ఉంటాం. మనకు దాంట్లో అంతా మనకు కావాల్సినవి కాకుండా మిగతావి కూడా వచ్చేసి అది లోడ్ అంతా ఎక్కువైపోయి అది ఫ్రీగా రన్ కాదనమాట. ఇక సెల్ ఫోన్కి కూడా ఈ ఇతరమైన కంప్యూటర్లో కూడా ఇతరమైన సాఫ్ట్వేర్లు అన్నీ వచ్చేసి అదంతా అసలు కదలకుండా ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఆగిపోతుంటుంది కూడా. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని అంతా రీఫ్రెష్ చేస్తూ ఉంటారు, దాన్ని అంతా ఎప్పుడు తొలగిస్తూ ఉంటారు. అంతే కదా, ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటే ఎంత వచ్చేసిన మనకు అవసరం లేని అన్నీ కూడా తొలగిస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు దగ్గర కూడా కూర్చున్నప్పుడు మనం అదే చేయాల్సింది. ప్రార్థనలో కూర్చున్నామంటే ఏం చేయాలి, అనవసరమైన ఆలోచన ఏమంటే మన మనసులోనికి వచ్చేసి ఉంటాయి. అవన్నిటిని కూడా ప్రభు దగ్గర కూర్చొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, కుటుంబంలో అనేక సమస్యలు, ఉద్యోగంలో అనేక సమస్యలు వస్తాయి, లోకంలో అనేక ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రభుకి అప్పచెప్తూ పోతుండాలి. ప్రభుకి ఎప్పుడైతే అప్పచెప్తూ పోతాడో మన భారం అంతా తొలగించుకుంటూ ఆయన వచ్చేస్తాడు, మనల్ని తేలికపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు చాలామంది కూడా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. రాత్రులు కూడా నిద్రపోరు. ఏంటంటే ఈ సమస్య వచ్చింది, సమస్య పరిష్కారం ఎక్కడ
అయితే నేను ప్రకటిస్తున్న దేవుడు సమస్యల నుండి విడిపించే దేవుడు, నూతనమైన ఆలోచనలు పుట్టించే దేవుడు. కొంతమంది ఆలోచన చేస్తుంటే ఆ టెన్షన్లో వాళ్ళు చేయవలసిన పని కూడా చేయలేరు. ఇంకా వాళ్ళ చేతన అవుతుంది ఆ పని, వర్క్ చేతన అయితే, కానీ అది కూడా చేయలేరు. కారణం ఏంటంటే ఆ టెన్షన్ వలన అది మర్చిపోయే ప్రయత్నము చేస్తారు. అయితే పిల్లరా, ఈరోజు ఆ టెన్షన్ ఒత్తిడి వలన చాలామంది షుగర్లు బీపులు అనవసరమైనవి తెచ్చుకుంటున్నారు ఆరోగ్యాన్ని. షుగర్లు బీపులు దేనికి వస్తున్నాయా అంటే అనవసరమైన ఆలోచన చేసి కూర్చొని ఉంటారు, మనసులతోనే మాట్లాడుతుంటారు, కానీ మనసు మాత్రము ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది జీవితాలలో షుగర్లు బీపీలు తెచ్చుకోవడానికి కారణమయ్యే తక్కువ వయసు చూస్తే అంత ఆలోచన చేసే వయసు, అంత షుగర్ బీపీలు వచ్చేంత ఏజ్ అంటే అంత పెద్ద మనిషి అయిపోయినాను అనేది లేదు. కానీ తను చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. పైకి బాగానే ఉన్నారు కానీ ఆంతర్యంలో చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు. ఒక అధికారి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. పైకి పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాడు. అతని పేరు నయమాను. అంత సైన్యాన్ని కలిగినటువంటి వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, అందరికీ పనులు చెప్తా ఉన్నాడు. చివరికి ఆ సొక్క ఇప్పి ఆ ఇంట్లో అట్లా తగిలిస్తే తన శరీరం మొత్తం కుష్ఠవ్యాధి, అంత కుష్ఠవ్యాధి. అంటే పైకి ఎలా ఉన్నాడు, మంచి ఆ యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, పెద్ద సైన్యాన్ని నడిపించే వ్యక్తి, కానీ శరీరంలో మాత్రము ఆరోగ్యం లేదు. అయితే సొక్క విప్పాడు తగిలిచ్చినప్పుడు బనీని మీద ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఆయన యుద్ధానికి పోయారు. అక్కడ అందరినీ ఓడించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కొంతమంది, ఒక పిల్లని కూడా తీసుకొచ్చుకోరు, చిన్న పాపని తీసుకొచ్చుకున్నారు. ఇంట్లో పనికి వస్తుందిలే, ఏమైనా పని చేస్తుందని తీసుకొచ్చుకున్నారు. ఇంట్లో పని చేస్తూ ఆయన సొక్క విప్పాడు తగిలిస్తే ఈ శరీరం మీద ఉన్నటువంటి ఆ కుష్టు వ్యాధిని చూసింది. అయ్యో, ఈయన కుష్టు వ్యాధితో ఉన్నాడే. పైకి ఎవరికి కుష్టు వ్యాధి కనపడలేదు కానీ లోపల కుష్టు ఉంది. అది ఎవరు చూసారు? ఇంట్లో ఉన్న పని చేసే ఆ చిన్న పాప గమనించి అంటుంది, యజమానురాలతో అంటుంది, అమ్మా, మా దేశంలో మా ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడమ్మా, యజమానుడు కుష్టు వ్యాధితో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, ఆయన ప్రార్థన చేస్తాడని చెప్తుంది. దైవజనుడు ప్రార్థన చేస్తే ఆయన వ్యాధి పోతుందమ్మా అని చెప్తే తన భార్య ఏం చేసిందంటే తన భర్తకి చెప్పి, ఇదిగో వాళ్ళ దేశంలో దైవజనుడు అంట, ప్రార్థన చేస్తే నీ వ్యాధి పోతుందంట. అంటే ఎంతో ఆశతో ఏం చేసినాడంటే, నా వ్యాధి పోతే ఆయనకు బంగారం ఇవ్వాలా, వెండి ఇవ్వాలా, అన్నీ మూటలు కట్టుకొని ఆ రథాలు వేసుకొని అవన్నీ గుర్రాలు వేసుకొని పోతాడు. పోయి ఎక్కడ ఇల్లు అని కనుగొని ఆ దైవజనుని దగ్గర ఆయన పిలిపించుకున్న తర్వాత వస్తాడు. మనిషిని పెట్టి పంపించి, అదిగో నన్ను ప్రార్థన చేయనక్కర్లేదు, నేను ఆ యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు మునగమను నీళ్ళలో, ఆయనకున్న జబ్బు పోతాడే చెప్తాడు. ఈయన కోపగించుకుంటాడు, అసూయ పడతాడు. ఏందబ్బా, నేను బంగారం తీసుకొని ఎండి తీసుకొని బహుమానాలు తీసుకొని వస్తే ఆయన నా తల మీద ఏమైనా నూనె పెట్టి ప్రార్థన చేస్తాడని నేను వస్తే కనీసం నా దగ్గర రాకుండా మనిషిని పెట్టి పంపించి ఆ నీళ్ళలో యోర్దాన్లో పోయి మునగమంటున్నాడు. అంటే మా దేశంలో నీళ్లు లేవా, మా కాడ నీళ్లు లేవా, ఇంతకన్నా మంచి నీళ్లు లేవా, ఎందుకు వచ్చింది? నేను వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడతాడేమో, వచ్చి ప్రార్థన చేస్తాడేమో అంటే చూసారా, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు వచ్చిన వాళ్ళలో ఒక ఆయన అంటున్నాడు, అయ్యా, ఎంతో నమ్మకంతో వచ్చావు కదా, ఏదన్నా చేయమంటే చేసేవాడివి కదా, ఏం చేయమన్నాడు ఆయన? నీళ్ళలో పోయి మునిగిరామన్నాడు ఒక యోర్దాను నదిలో. దాంట్లో మునిగి వస్తే నీ సొమ్మేం పోయింది అని అడిగితే ఆలోచన చేసి మనసు మార్చుకొని, సరే ఆయన చెప్పినాడు కదా అని మరలా మనసు మార్చుకొని పోయి ఒకసారి మునిగినాడు, 2 సార్లు మునిగి చూసుకుంటున్నాడు. దేహంలో కుష్ఠరోగం బాలే. 3 సార్లు. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు అంటే దైవజనుడు ఎందుకు చెప్పాడంటే ఆయనలో ఉన్న అవిశ్వాసం పోవాలా, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసం అంతా తొలగిపోవాలా అని దైవజనుడు చెప్పేశాడు. ఒకసారి మునిగితేనే పోతుంది, 7 సార్లు ఎందుకు చెప్పాడంటే ఈ విశ్వాసం కలగాలని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఒకసారి మునిగినాడు, పోలే. 2 సార్లు. అయితే ఇప్పుడు ఆయన ఆలోచన అంటే ఏంది? దైవజనుడు ఎన్నిసార్లు చెప్పినాడు? 7 సార్లు చెప్పినాడు కాబట్టి 7 సార్లకు పోతుంది అని నమ్మినాడు అంతే. అంటే ఒకసారి పోలే, 2 సార్లు పోలే, 3 సార్లు పోలే, అంటే 7 సార్లు పోతుందిలే, అందుకే ఆయన చెప్పాడు కాబట్టి 7 సార్లు పోతుంది నమ్మకం కలిగింది. ఇప్పుడు
7వ సారి మునిగి లేచేసరికి పసిపిల్లల లాంటి దేహం వచ్చింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మేము